హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 60. నేను మీ సంతోష్. అండ్ ఏదైతే బాధితుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 50 లక్షలు అంట, ₹1 కాదు ₹2 కాదు. బాధితులు అన్నారు కదా, డైరెక్ట్గా మనమే తాండాకి వెళ్దామనే ప్లానింగ్ అయితే ఉండే. అంటే నిజంగా వాస్తవంగా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారా రామావతి మధు మీద, లేదంటే నిజంగానే చెప్తా ఉన్నారా, తాండాలకు వెళ్ళి మాట్లాడదామని అనుకున్నాం. బట్ బాధితులే ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏంటి, ఎప్పుడు ఇచ్చారు డబ్బులు? అన్న, నా పేరు రామావతి అజయ్ కుమార్. నాది దేవరకొండ నియోజకవర్గం, వద్దిపట్ల గ్రామం, పడమర్తండ విలేజ్ అన్నది. అయితే మాకు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఇది తను ఈ మైక్రో ఫైనాన్స్ నడిపించేది మాకు తెలుసు, మేము చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి తిననిక లేకపోయినా కానీ సరే ఎక్కడికి వెళ్ళి లేకపోయినా రామావత్ మధు వాళ్ళకి కరెక్ట్గా పొలాలు కానీ ఏం లేవు. ఈ రామావత్ బాలాజీ అనేసి అతను స్టార్ట్ చేసి తర్వాత రామావత్ మధు ఏజెంట్గా ఉండి ఇట్లా నడిపించి సరే నేను చేస్తే బాగుంటుంది అనేసి అన్నట్టు ఈ ఫీల్డ్కి దిగి ఆయన చేసిండు. అయితే అసలు యాక్చువల్గా మాకు ఏం ప్రామిస్ చేసిందంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, గోల్డ్ బిజినెస్ చేస్తా, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఇదేంది ట్రేడింగ్, ఇట్లా రియల్ ఎస్టేట్ అని వివిధ వ్యాపారాల పేర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని వివిధ బిజినెస్ల పేర్లు చెప్పిండన్న. అయితే ఆడికెళ్ళి మా వెనక పెద్ద పెద్ద వాళ్ళు, బ్యాక్ ఎండ్లో మంగ్లీ గారు ఉన్నారు, అమీర్ పటేల్, ఇట్లా పెద్ద పెద్ద పేర్లు చెప్పారు. మేము దాన్ని రీసెర్చ్ చేస్తుంటే ఆ కథ చూస్తే ఇప్పుడు పలానా సంతోష్ అన్న కానీ హే అమ్మ ఏ ఛానల్ రాయన అంటే గిట్ల అని చెప్తాం కన్నా, అట్లా మేము కూడా అట్లా చూసి ఆడికెళ్ళి అట్లా నడిచిందన్న. నడిచేసరికి మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు? అంటే ల్యాండ్ కోసం ఇచ్చారా, లేదంటే మైక్రో ఫైనాన్స్ ఏదైతే ₹100 ₹10 మిత్తి దానికి ఇచ్చారా? మాకు ₹10 వడ్డీ ఆశ చూపించిందన్న. ఏదున్నా నేను మీకు భరోసా, నేను చేస్తా, మీరు ఏమైనా కొన్నప్పుడు కానీ పెళ్లి చేసినా కానీ ఏదైనా ఇచ్చినా నేను చేసుకుంటా పోతా అనేసి అని అన్నాడు. మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేపిస్తా అనడం కూడా జరిగింది. అన్న ఒక మాట ఓపెన్ గా మాట్లాడుకుంటే, తప్పు చేసేవాడు కన్నా తప్పు చేసేటోడికి ప్రోత్సహించిన వాళ్ళదే తప్పు కదా. ఆయన చెప్పిండు మీకు ₹10 వడ్డీ అని. ఆశ ఉండాలి, మరీ అత్యాశ ఉండకూడదు కదా. ఇక్కడ మీ తప్పు కూడా ఉంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు అట్లా మేము ఆలోచించలేదమన్నా. ఇప్పుడు మేము నమ్మినాము. ఇప్పుడు మన ఇంటి పక్కన ఎంత నమ్ముతామో మన ఊరు పక్కన కూడా అంతే నమ్మినాము. సరే మన పిల్లగాడు కదా, మన దగ్గరనే ఉంటుండు కదా, మన దగ్గర పుట్టి పెరిగి మన దగ్గర 50 లక్షలు ఇస్తే జాగా డైరెక్ట్ పైసలు నేను మా ఫ్రెండ్ సర్కిల్, నా ఫ్యామిలీ, మా గురువు, ఇట్లా ₹2 మెత్తికి తెచ్చారు మీరు. వాళ్ళు కూడా ఇంత కాడికే పెట్టారన్న. ₹10 మెత్తికి పెట్టి నీకేం లాభం? ₹10 మెత్తికి వాళ్ళు ఇస్తే నువ్వు వాళ్ళకి ఇవ్వాలి కదా. మాకు ఒక 1% మిలిగేదన్న. 9% వాళ్ళకి, 10% మీకు. మాకు అట్లా మిలిగేది. మేము కూడా ఆడ ₹2కి ₹3కి ఇంట్రెస్ట్కి తెచ్చేయడం, అట్లా ఇచ్చేయడం జరిగిందన్న. ఇక మాకు ఉన్న గోల్డ్ కానీ ఉన్న ప్లాట్లు కానీ అవి ఆడిడ అమ్ముడు కానీ చేసుడు చేయడం జరిగింది. నేను మొత్తం మధుకి 50 లక్షలు ఇచ్చిన, ఇంకొకరికి ఏజెంట్ వ్యవస్థ మొత్తం ఓవరాల్గా ₹1 చిల్లర ఇచ్చిన. నేను ₹1 చిల్లర, నేను ఒక్కనే ₹1 చిల్లర ఇచ్చిన. అంటే నాకన్నా 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 29 కోట్లు. ఇదంతా బాగానే ఉంది. రమావతి మధుకు మీరు డబ్బులు ఇచ్చిన అని చెప్తా ఉన్నారు. ఇచ్చినాం. మధ్యలో మంగ్లీ గారు ఎందుకు ఇన్వాల్వ్ చేశారు మీరు? మధ్యలో మంగ్లీ గారు ఆమెనే చెప్తుంది కానీ నాకు మధుతోటి ఏం సంబంధం లేదంటుంది. మళ్ళీ ఈ అన్ని విధాలుగా ఆమెనే తిరిగి ఆమెనే ఇంటిస్తుంది మనకి. ఏమని? నాకు మధుతోటి సంబంధమే లేదని. మధుతోటి సంబంధం లేనప్పుడు ఇంటికి రావడం ఏమవసరం? అర్ధరాత్రి 2 గంటల కన్నా, అర్ధరాత్రి 2 గంటలకు ఎవరు వస్తారన్నా? ట్యాంపర్లు వస్తారా, సెలబ్రిటీలు వస్తారా? వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ వల్ల అనుకోవచ్చు కదా. ఏం ఫ్రెండ్షిప్? బొంగుల ఫ్రెండ్షిప్. అంటే దీంట్లో అంటే మీ తన డబ్బులు తీసుకునేటప్పుడు దీంట్లో మంగ్లీ గారు హస్తం ఉందని చెప్పారా, లేదంటే మీరు వాళ్ళు ఫోటోలు దిగారు కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మేము మంగ్లీ గారికి సంబంధం ఉంది అనుకున్నాను మీరు ఊహించుకున్నారు అనుకోవచ్చు? మాకు బ్యాక్ ఎండ్లో మంగ్లీ గారు ఉన్నారనేసి చెప్పడం జరిగింది. రమావతి మధు చెప్పడం జరిగింది. వాళ్ళ చిన్న చెల్లెలని నేను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనేసి చెప్పిండు. ఏదైతే ఈ రామావతి మధు చెప్పిండు. ఇప్పుడు ఇంకో సెకండ్ సింగర్ ఉంది, ఆ సింగరా? ఇంకొక అమ్మాయి కాలేజ్ చదువుతుంది, బక్కగా ఉంటుంది అమ్మాయి, ఆమెను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిండు. ఓకే. అయితే మరి మంగ్లీ గారిని కలిపివా చేపివా అనేసి అంటే, సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయినప్పుడు మంగ్లీ వస్తుంది అప్పుడు కలవండి అనేసి అని అన్నాడు. డిసెంబర్ 2025 అది దసరా మూమెంట్లో అప్పుడు నా ఎంగేజ్మెంట్ ఉంటుంది, మీరు అందరు రావాలి. మంగ్లీ వాళ్ళ సిస్టర్తో ఎంగేజ్మెంట్, వాళ్ళ సిస్టర్ తోటి ఎంగేజ్మెంట్ ఉంటుంది అనేసి రావాలి మీరు అందరు అనేసి మాకు అక్కడ కర్నూలు వాళ్ళకి కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. ఓకే. అట్లా కూడా కొంత నమ్మిరా అనుకోవచ్చా? ఇప్పుడు నమ్మడం ఏముందన్న, ఇప్పుడు ఒక పెద్ద మనిషిని నమ్మాలంటే పేరు ఉంటేనే కదా చాలు. ఇక్కడ నేను ఏమంటావునా, ఇప్పుడు పేరు ఉంటేనే కదా అంటే మీరు డబ్బులు ఇచ్చింది రమావతి మధుకి, అవునా? ఇక్కడ మంగ్లీ గారు కానీ మీకు కలిసి మాట్లాడడం కానీ మీ పేపర్స్ మీద సంతకాలు పెట్టడం మాత్రం అయితే లేదు. మేము అడిగినామన్న మంగ్లీ గారిని కలిపి మంగ్లీ గారికి ఇస్తాం, మేము చేస్తామనేసి అని అంటే దగ్గరికి రాలేదు. మీకెందుకు, మేము చూసుకుంటా కదా, నేనున్నా కదా
అన్నట్టు మాట్లాడారు. సరే మంగ్లీ గారిని పక్కన పెట్టు, శివ ఉన్నాడా మంగ్లీ తమ్ముడు? శివ ఓపెనింగ్ వచ్చింది కానీ కొండమల్లపల్లి విష్ణు కాంప్లెక్స్ లా జిఎన్ఐ గోకులానంద ప్రైవేట్ లిమిటెడ్ అన్ని ప్రూఫ్లు అన్ని ఉన్నాయనా? ఉన్నాయి కదన్న మా దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని లేకపోతే మంగ్లీని ఇరికేయడానికి మేమంతా ఇదైతామా? మేమంతా తిక్కులోలా? మీకు పదే పదే అదే చెప్తా ఉన్నాడు, అంటే రామావత్ మధు పదే పదే రిపీట్ చేసేవాడు, నేను మంగ్లీ వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకుంటున్నా అనేది కావచ్చు. 9 శాంతం మార్చి 1న మేము షేడికి ఆఫీస్కి వస్తే గంట సేపు వాళ్ళ చిన్న చెల్లెలతోటి 1-2 గంటల సేపు మా ముందరనే మాట్లాడిండు. మేము మా సేవలతోటి విన్నాం. మంగ్లీ చెల్లెతో మాట్లాడిందా 2026లో ఫోన్లోనా డైరెక్ట్ గా? ఫోన్లో మాట్లాడిండు. అంతకంటే ముందర గిట్ట మాకు మాట్లాడేది. మేము పైసలు చర్యలా మేము చేస్తుంటే షేడి ఆఫీస్కి వచ్చి మేము పోతుంటే ఒక నిలబడి 1-2 గంటలు మంగ్లీ చెల్లెలతోటి మాట్లాడుతుంటే మా సేవలారా విన్నాం. మేము డేట్ చెప్పమంటే గిట్ట చెప్తాం. ఆ డేట్కు డేటా తీయండి పోలీస్ స్టేషన్లకు పోయి.